ప్రతిఫలింపచేయునే ఎన్నడు. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు. విశ్వమంతారాధించే స్వర్ణరాజ నిర్మాతవు, స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము. శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు, ఆ గడియ వరకు విడువకు నే వేచియున్నాను, నీ రాక కోసము శ్రేష్టమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా. నా ఊహలలో ఆశల సౌధం ఇలలో నీవే కదా యేసయ్యా, యేసయ్యా. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాట, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. ప్రభు చెప్తున్న ఒక చక్కటి ప్రవచన వాక్. ఇందులో ప్రాముఖ్యంగా మనం గమనించవలసింది, మన ప్రభు ఇక్కడ సృష్టికర్త అనేది మనం గమనించవచ్చు. ఆయన ఎన్నో పేర్లు కలిగినవాడు. అనేక నామములను మనం స్తుతిస్తూ ఉంటాము, స్మరిస్తూ ఉంటాము. ఆ నామములను బట్టి ఆయనను కొనియాడుతూ ఉంటాము. అయితే ఈ వాక్యంలో ఆయన సృష్టికర్త అయిన ప్రభువు అని మనకు ప్రత్యక్షమవుతుంది. ప్రియులారా, ఈ సృష్టికి ఆధారభూతుడు, ఆది సంభూతుడు. ఆయన నోటి మాటతో ఈ సృష్టిని కలిగించిన కర్త మన ప్రభువు. అంటే సృష్టించగలిగినటువంటి సామర్థ్యత ఆయనకి ఎంతైనా ఉంది. ఆయనకి ఎవ్వరు కూడా సాటి లేరు. ఆయన ఎదుట నిలవగలిగినటువంటి బలము, ప్రభావము, పరాక్రమము ఏ వ్యక్తికి కూడా లేనే లేదు. ఎందుకంటే ఆయనే ఆదియు అంతమై ఉన్నవాడు. ఆయనే సమస్తమును కలిగించాడు. ఒక్క మాట చెప్పాలంటే నరునికి నిర్మాణాన్ని కూడా కలుగు చేసినవాడు ఆయన. నరునికి నాసికరంధ్రాలలో జీవాత్మను ఊదినవాడు ఆయన. నరునికి ఆయుషును కుదించినవాడు ఆయన. నరునికి దృష్టిని కలిగించినవాడు ఆయనే. ఆయన సృష్టించగలిగిన దేవుడు. అందుకే కీర్తనకారుడు 139వ కీర్తనలో చక్కటి మాట చెప్తాడండి. 13, 14 చరణాలు నేను చదువుతున్నాను. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ప్రియులారా చూడండి, నా అంతరింద్రియములను. ఇప్పుడు మన అంతరింద్రియములను మనం చూడలేము, మనకు తెలియదు కూడాను. మన శరీరంలో అంతరంగికంగా ఉన్న అవయవాలు ఎంతో ఘనమైనవి, శ్రేష్టమైనవి.
వాటిలో కొన్ని పని చేయకపోతే నరునికి అసలు మనగడే లేదు. ఏదైనా ఒక మిషన్ పని చేయాలి అని అంటే దానికి కొంత శక్తిని ఇవ్వాల్సి వస్తుంది. ఈ లైట్లు వెలుగుతున్నాయంటే దానికి కరెంట్ సప్లై లేక ఒక శక్తిని అనుగ్రహించవలసి వస్తుంది. శక్తి లేకుండా ఏది కూడా పని చేయదు. అలాగైతే మన శరీరంలో ఉన్న కొన్ని అవయవాలు ఉన్నాయి, గుండె, ఊపిరితిత్తులు, ఇలాగా కొన్ని శ్రేష్టమైన అవయవాలు ఉన్నాయి. అవన్నీ ఏ శక్తితో పనిచేస్తున్నాయి? ఏ బలంతో పనిచేస్తున్నాయి? కేవలం దేవుడు వాటికి రూపాన్ని ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన నోటి మాటతో మాత్రమే అవి పనిచేస్తున్నాయి. మనం బయట నుంచి ఎక్కడి నుంచో వాటికి మన శక్తిని సమకూర్చట్లేదు, లేకపోతే శక్తిని ఇవ్వట్లేదు. వాటికి బాహ సంబంధంగా ఉన్న వాటికి సంబంధం లేదు, కానీ వందల సంవత్సరాలు పనిచేస్తున్నాయి, ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయి. అవి ఎంతో తీక్షణంగా పనిచేస్తున్నాయి. ఇంతకాలం నేను పనిచేశాను, 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను అని అంతరంగికంగా ఉన్న ఏ అవయవము కూర్చోవట్లేదు. అలా కూర్చుంటే అయిపోయింది మన పనిక. కానీ ఎవరో వాటికి ఆజ్ఞ ఇచ్చినట్లు, ఎక్కడి నుంచో వాటికి శక్తిని అమర్చినట్లు తన పరిధిలో తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాయి. ఆలోచించినప్పుడు మన మతికి అందని కార్యాలు మన శరీరమందు ప్రభు అమర్చాడండి. నాకు బాగా ఆశ్చర్యాన్ని కలిగించిన మాట, మన తల వెంట్రుకల కంటే ఇంకా సున్నితమైన నరాలు మన శరీరంలో అమర్చబడి ఉన్నాయటండి. మన మెదడుకు అంత సున్నితమైన నరాలు అమర్చబడి ఉన్నాయట మన మెదడులో. ఇక తల వెంట్రుకల కంటే సున్నితమైన నరాలు ఎంతటివి, వాటిలో ప్రవహించే రక్త ప్రసరణ ఎంతటిది. వాటిలో ఒక్క నరము, ఒక చిన్న నరం గనక పని చేయకపోతే మన శరీరం అంతా తల్లకిందులైపోతుందండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మరి తలలో ఉన్న మెదడులో ఉన్న నరాలు ఆయన ఆజ్ఞ చొప్పున పనిచేస్తున్నాయి. అంత సున్నితంగా ప్రభు సృష్టించాడు. అంత పరిమితులు లేని జ్ఞానము చేత ఆయన సృష్టించాడు. ఇప్పుడు దేవుడు ఆలోచించాడు, మనం కూడా ఆలోచించగలుగుతున్నాము. ఆయన మాట్లాడుతున్నాడు, మనం కూడా మాట్లాడగలుగుతున్నాం. ఆయన సంచరిస్తున్నాడు, మనం సంచరించగలుగుతున్నాం. ఇలా ఆయన రూపాన్ని, ఆయన పోలికని అక్షరాల అలాగే మనలో నిక్షిప్తం చేశాడు. ఆయన వివేచించగలిగినట్లుగా మనం వివేచించగలుగుతున్నాము. ఈ రమ్యమైన జీవితానికి కర్త ఎవరు అనంటే, మా నాళ్ళు ఏదో చెప్తుంటారనుకోండి, అలా వచ్చాడు మనిషి, ఎలా వచ్చాడు అలాగని. కానీ సత్యగ్రంథం చెప్తున్న అమూల్యమైనటువంటి ఒక వర్తమానం ఏంటంటే, మనల్ని ఆయన సృష్టించాడు, ఆయన రూపాన్ని మనలో పోశాడు. అందుకే ఈ 14వ వాక్యంలో కూడా దైవజనుడు చక్కగా ఆయన వ్రాసిన మాటలు మనం చదువుతాము. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇంక అంతకుమించి మనం ఏం చేయగలుగుతామండి? ఒక్కొక్క కార్యాన్ని తలంచినప్పుడు మనకు ఊహకు అందదు. నా చెయ్యి ఉంది, నా మనసులో ఒక ఆలోచన పుట్టగానే నా చెయ్యి సహకరిస్తుంది, ఆ పనికి పూనుకుంటుంది. ఆలస్యం లేదు, అలక్ష్యం లేదు. నా మనసులో ఆలోచన కలుగగానే నా కాళ్ళు పనిచేస్తున్నాయి, ముందుకు సాగుతున్నాయి, అంగీకరిస్తున్నాయి. ఈ వ్యవస్థని ఎంత పటిష్టంగా ఆయన నిర్మించాడో చూడండి. అందుకే కీర్తనకారుడు నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతుంది. నిజం కాదంటారా? ఆ సృష్టికర్తకి మనం ఏమి చెల్లించి రుణం తీర్చుకోగలమంటారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానయ్యా, నాకు ఇంతటి చక్కటి అమరికను అమర్చావు, ఇంత చక్కటి సృష్టిని నువ్వు సృష్టించావు. జీవితం అనుభవాలలో మనం అనుభవించే ఆనందం
ఎన్ని కోట్లు పెడితే మనకు వస్తుందండి? ఈరోజు మనం ప్రభువులో ఆనందించే ఆనంద సంతోషాలు, ఎంత వెండి బంగారాలు, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటే, లోకాన్ని కూడగట్టుకొని మూటగట్టుకుంటే ఈ ఆనందం మనకు దొరుకుతుందండి. ఇది దేవుడు మన కొరకు సృష్టించినటువంటి అనుభవం కాదంటారా? దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం కాదంటారా? మరి ఆశ్చర్యమును భయము కలుగదా? ఆ లోతైన అనుభవాలలో దేవుడు మనల్ని ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈవులను, ఆ సృష్టిని చూడండి. ఈ సృష్టిలో ఎన్నో బలమైన శక్తి కలిగినవి ఉన్నాయి. వాటి జోలికి మనం వెళ్ళలేము, వాటి ముందు మనం నిలబడలేము. ఒక పులి కానీ సింహం కానీ మన ఎదుటికి వచ్చిందనుకోండి, మనం తాళుకోలేము. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు అంత శక్తి కలిగిన వాటిల్ని, పౌరుషం కలిగిన, రోషము కలిగిన వాటిల్ని, ఇంకా పర్వతాలు, ఈ సృష్టిలో మనం చూస్తాం కదండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఇక వాటి జోలికి వెళితే మన మతిపోద్ది. ఈ అగ్నిగుండమైన సూర్యుని ఆయన చేతితో చేయలా, నోటి మాటతో చేశాడు. వెలుగు కలుగుగాక, వెలుగులో నుంచి చీకటిని వేరు చేశాడు. పగటిని ఏలుకోవడానికి సూర్యుడిని, పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుకోవడానికి చిన్న జ్యోతిని, చంద్రుని ఆయన సృష్టించాడు నోటి మాటతో. మరి నోటి మాటతో సృష్టించబడిన సృష్టిలో ఒక భాగమైనటువంటి సూర్యునినే మనం చేరుకోలేమే, ఆ సూర్యుని చెంతకే మనం వెళ్ళి నిలబడలేమే, ఇంకా ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసించుచున్న దేవుని ఎదుట మనం నిలవాలన్నప్పుడు మరి భయం కలగదా? ఆశ్చర్యం కలగదండి? రేపటి రోజున మనం ఆ మహామహిమ కలిగిన దేవుని ఎదుట మనం నిలుస్తామండి. ఆయన ఎదుట నిలవడం మాత్రమే కాదు, ఆయనతో కూడా ఆయన సింహాసనమునందు మనం కూర్చునే ధన్యత మనకుంది. ఆ భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. ఒక సూర్యుని ఎదుట మనం నిలబడలేము, ఒక అర్ధగంట సేపు తీక్షణంగా సూర్యుని అలా చూడలేము మనం. ఆయన నోటి మాటతో కలుగు చేయబడిన సూర్యునికే అంత ప్రభావం ఉంటే, మరి దాన్ని సృష్టించిన దేవునికి ఎంత ప్రభావం ఉంది, ఎంత మహిమ ఉంది. ఆయనతో మనం కూర్చోవడం అనేది ఆశ్చర్యము, భయము కలుగుతుందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను సృష్టించిన నీ దేవునికి నీవు శిరస్సు వంచాలి. నిన్ను సృష్టించిన దేవునికి నువ్వు భయపడాలి. నిన్ను సృష్టించిన దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఒక్కొక్క దినం మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి ఏదో గొప్ప కార్యాలు జరిగి ఉండాలి, ఏదో మహత్తరమైన కార్యాలు జరిగి ఉండాలి, లేకపోతే దేవుడు సూచక క్రియలు చేసి ఉండాలని కాదు. మనల్ని మనం తలంచుకున్నప్పుడే, మనల్ని మనం చూసుకున్నప్పుడే మనం ఆయనకి ఎన్ని స్తుతులు చెల్లించాలి అనే ఆలోచన మనకు వస్తుంది. మరలా క్రొత్తగా ఇంకొక మేలు చేయాలని కాదు, ఇంకొక ఆశ్చర్యమైన కార్యం చేయాలని కాదు. ఈరోజు బట్టగట్టి బైబిల్ బట్టి బజార్లో నేను తిరుగుతున్నాను అని అంటే, నా శరీరాన్ని ఏలుతున్నది ఎవరు? నన్ను పాలించుచున్నది ఎవరు? నా శరీరానికి ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? మరణం అనే పడక మీద నుంచి నన్ను పైకి లేవనెత్తింది ఎవరు? ఏ ఆజ్ఞ నా మీద పనిచేస్తుంది? ఏ వాక్కు నాకు శక్తినిస్తుంది? ఏ వాక్కు చేత నా సర్వశరీరం పనిచేస్తుంది? ఇవన్నీ ఆలోచిస్తే ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లించకుండా ఎలా ఉండగలుగుతామండి? యెషయా గ్రంథంలో మరొక మాట కూడా మనం చదువుతామండి. 54వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడే నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఇక్కడ చూడండి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు అంటే దీని అర్థం ఏంటి? భర్త అంటే ఏలుకొనువాడు, ఏలువాడు, శిరసై ఉన్నవాడు అని అర్థం. అంటే నిన్ను సృష్టించిన వాడు నిన్ను ఏలువాడు, నిన్ను పాలించువాడు, నీకు శిరసై ఉన్నవాడు. ఏదో దేవుడు అనే ఒక బిరుదునిచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళి ఏ గుడిలోనో ఏ బడిలోనో పెట్టి ఆయనకు పూలదండ వేయడం కాదు. మనకు ఒక ధోరణి తెలుసు. దేవుడు అంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థావరం ఉండాలి, స్థలం ఉండాలి, ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుడి కట్టాలి, ఆ గుడిలో ఆయన్ని పెట్టాలి, అంతే మనకు తెలిసింది.
కానీ వాక్యం చెప్తుంది, నిన్ను సృష్టించిన వాడు, నిన్ను ఏలువాడు, నిన్ను పాలించువాడు, నీ విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఆయన సర్వలోకం నాకు దేవుడని ఆయనకు పేరు. ఆయన పాలించువాడు, ఆయన పోషించువాడు, మనకు శిరస్సై ఉన్నవాడంట. చూడండి, ఈ సర్వ శరీరము ఈ శిరస్సు యొక్క ఆలోచన ప్రకారం నడిపించబడుతుంది. శిరస్సునకు అతికించబడని ఏ శరీరం కూడా జీవించదు. శిరస్సుకు సంబంధం లేని ఏ శరీరం కూడా బ్రతకలేదు, చలించలేదు, జీవించలేదు. ఈ సర్వ శరీరం పనిచేస్తుందంటే ఈ శిరస్సు ఒక కేంద్రం. ఆ శిరస్సులో, ఆ ఆలోచనలో వచ్చిన ప్రతిదీ ఈ సర్వ శరీరం అంగీకరించి నడవవలసిందే. ఆ రీతిగానే మన ప్రభువు మనకు శిరస్సు. ఆయన ఏం చెప్తే అది చేయాలి. ఆయన ఎలా ఉండమంటే అలా ఉండాలి. ఆయన ఏది ఆజ్ఞాపిస్తే అది మనం చేయగలగాలి. అప్పుడే శరీరానికి ఘనత ఉంటుంది, శరీరం జీవిస్తుంది. అలాగే మనము, ఈ శరీరమునకు సాదృశ్యమైన మనం సుభిక్షతో బ్రతకగలుగుతాము, విజయవంతంగా నిలవగలుగుతాము, జయ జీవితం కలిగి విజయవంతమైనటువంటి దీవెనకరమైన మార్గాలలో మనం నడవగలుగుతాము. ఎప్పుడు శిరస్సు అనే ఆయనతో అంటుకట్టబడ్డప్పుడు, ఆయనతో జత చేయబడ్డప్పుడు. నా ప్రియమైన సహోదరులారా, నిన్ను సృష్టించిన వాడు, నిన్ను ఏలువాడు. ఆయన ఆజ్ఞలు ఎంతవరకు మనం నెరవేర్చుచున్నాము అనేది ఒక ప్రశ్న. ఆయన చిత్తానికి ఎంతవరకు మనం విధేయం అవుతున్నాము అనేది ఒక ప్రశ్న. ఈనాటికి నాలో జరుగుతున్నది నా ఆలోచననా, లేకపోతే దేవుని ఆలోచన నేను నెరవేరుస్తున్నానా అనే ప్రశ్న. ఇవన్నీ మనం తలపోసుకునవలసినవి. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన ప్రభు, సృష్టికర్త అయిన దేవుడండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ సృష్టికర్త అయిన దేవునికి మనల్ని మనం ఆపాదమస్తకం అంకితం చేసుకొని సంపూర్ణంగా ఆయన చేతికి మనం అప్పగింపబడిన వారమై ఆయన నడిపించే మార్గంలో మనం నడిచినప్పుడు ఆయన మనల్ని ఏలుకుంటాడు, పాలిస్తాడు, పరిపాలిస్తాడు. ఆయన మనడలో ఏమి వాంఛించాడో, ఏమి కోరుకున్నాడో, ఏమి సంకల్పించాడో అది అక్షరాలా నెరవేరుస్తాడు. మనల్ని ఆయనతో కూడా వసింపచేస్తాడు, ఆయనతో కూర్చుండబెట్టుకుంటాడు, ఆయనతో జీవించే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. కనుక ఆ సృష్టికర్త అయిన దేవునికి శిరస్సు వంచి ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బ్రతుకుతాము. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయనా, మీరు సృష్టికర్త అయిన ప్రభువు, మమ్మల్ని సృష్టించిన దేవుడవు. ఈ సృష్టికి మీరే ఆది సంభూతుడవు. మిమ్మల్ని ఏమని ఆరాధించగలం, ఏమని స్తుతించగలం, మీ కార్యములను ఏమని వివరించగలము నాయన. మేము తలంచినప్పుడు మాకు ఆశ్చర్యమును, భయము కలుగుతుంది. మీ గొప్ప కార్యాలు, మీ శక్తి కలిగిన, పరాక్రమము కలిగిన కార్యాలు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ అంతము వరకు మీరు మాకు రాజువై ఉండి మమ్మల్ని నడిపించి పోషించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ నాయన, ఈ ప్రార్థనలో ఏకీభించిన ఒక్కొక్కరిని, వారి కుటుంబాలని, వారి పిల్లల్ని, వారి పాడి పరిశ్రమల్ని, వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలని ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా ఒక నూతనమైన కృపలతో మీ బిడ్డలు నింపి దీవించమని మీ పాదపద్మానికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.